మనం 99 సంవత్సరాల 11 నెలల 29 రోజులు పూజ చేసిన ఆ ఒక్కరోజు ఆ గడియ మనల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయే గడియలో ఆయన్ని మరిచిపోతే ఎలా ఉంటుందని అంటే పెళ్ళి అద్భుతంగా జరిగింది కానీ మంగళసూత్రం మరిచిపోయారన్నట్టు ఉంటుంది. పెళ్ళి చాలా బాగా జరిగింది కానీ మంగళసూత్రం కట్టడం మర్చిపోయారు హడావుడిలో అన్నట్టు. నేను ఎప్పుడు ఆ మాటకి చాలా గౌరవించా. ఆ ఒక్క గడియ నాకు కావాలి. ఇన్ని సంవత్సరాలు నేను చేశానో చేయలేదో మర్చిపోయానో వదిలేస్తానో తెలీదు, కానీ ఆ ఒక్క గడియ మాత్రం నేను మిస్ అయితే నేను ఇక్కడ బ్రతికిన బ్రతుక్కి అర్థం ఉండదు. ఆ ఒక్క గడియ గురించి తెలుసుకోవాలనుందా? ఏం చేయాలని? ఆ ఒక్క గడియ వచ్చినప్పుడు ఏం చేయలేని పరిస్థితి. కానీ ఆ మహనీయుడు అన్నాడు, ఆ ఒక్క గడియ వచ్చేటప్పుడు ఎలా ఉండాలో మీకు ఒక్కసారి సాధన చేయిస్తా. నేను అది ప్రతిరోజు చేస్తాను, ఎందుకంటే ఏ రోజు ఆ గడియ వస్తుందో తెలియదు కదా. కాబట్టి మీరు కూడా ప్రతినిత్యము 1-2 నిమిషాలు ప్రవచనం చెప్పడం కంటే ఆ గడియ వచ్చినప్పుడు మనం ఏం చేయాలో దానికి ప్రిపేర్ అయితే, ఆ సన్నివేశం వచ్చినప్పుడు మనం అన్నీ సర్దుకొని వెళ్ళాల్సి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలో అదొక్కసారి మనందరం అనుభూతి పొందే ప్రయత్నం చేస్తాం. అందరూ ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని నేను చెప్పే ఆ 1-2 నిమిషాలు మీరు దృష్టి పెట్టండి. ఆ సమయంలో నాకు వేదం గుర్తుకు రాకపోవచ్చు, ఆ సమయంలో నాకు నామం గుర్తుకు రాకపోవచ్చు, ఆ సమయంలో నా పేరే నేను మర్చిపోవచ్చు. ఆ ఘట్టంలో నేనెవరో నా ఉనికే నాకు అర్థం కాకుండా పోవచ్చు. కానీ ఆ ఘట్టంలో నిన్ను మాత్రం వదిలిపెట్టకూడదు. నేను లేకపోయినా పర్వాలేదు, నువ్వే ఉండాలి. నేనేమైపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రమే ఉండాలి అని కోరుకునే ఆ భక్తికి నిర్వచనంగా 3 నిమిషాలు మీరు సమయం ఇస్తే, నాకు 3 నిమిషాలు అది మీకు చేయిస్తాను. ఇప్పుడు అది మీరు ప్రతినిత్యం 1 నిమిషం చేసుకున్నా 3 నిమిషాలు చేసుకున్నా విడిచిపెట్టకుండా ఉదయం లేవగానే పళ్ళు తోమక్కర్లేదు, మనం లేచి ఎక్కడికి పరిగెట్టక్కర్లేదు. లేచిన వెంటనే మీరు కూర్చున్న ప్రదేశంలో ఆ 3 నిమిషాలు అలా ఉంటే ఆ గడియ వచ్చే సమయంలో కూడా మనం అలా ఉండడానికి అవకాశం ఉంటుంది. చేయగలమా? ఒకసారి చేతులు ఎత్తండి. వెనకాల దించే 3 నిమిషాలు అందరూ మనం ఎలా కూర్చోవాలంటే మనం విడిచిపెట్టే గాలి కూడా పక్క వాళ్ళకి వినపడని విధంగా మనం కూర్చోగలగాలి. అలా అని ఆపేసి కూర్చోకండి. హాయిగా అన్నిటినీ మర్చిపోండి. ఈ ప్రపంచాన్ని వదిలేయండి 3 నిమిషాలు. ఈ ప్రపంచం మనం ఉన్నా లేకపోయినా ఉంటుంది. ఇవన్నీ మనకు ఉన్నా లేకపోయినా ఈ వ్యవహారం నడుస్తూ ఉంటుంది. 3 నిమిషాలు అన్నిటినీ మర్చిపోయి మీరుగా అలా కూర్చుని ఒక్కసారి కళ్ళు మూసుకోండి. నేను ఒక మంత్రం చెప్తూ ఉంటాను, అది వింటూ ఆ పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ మీ మనస్సుని నా మాటని వింటూ ఆ పరమాత్మ పాదాల దగ్గర అంకితం చేయండి. ఆ 3 నిమిషాలు అలవాటు చేసుకోండి. చాలా సింపుల్ అది. ఒకసారి అందరం కళ్ళు మూసుకుని కూర్చోండి. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిః న తేజో న వాయుః
చిదానందరూపః శివోహం శివోహం చిదానందరూపః శివోహం శివోహం న మే మృత్యుశంకా న మే జాతిభేదా పితా నైవ మే నైవ మాతా న జన్మా న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానందరూపః శివోహం 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 శివోహం. ఒకసారి అందరూ కళ్ళు తెరవండి. ఈ మంత్రం అర్థం ఏంటనంటే, మనస్సు, బుద్ధి, నా ఆలోచనలు, నా ఇంద్రియాలు, నా శరీరం, ఇవన్నీ నేను కాకుండా అయిపోతాను ఒకరోజు. ఆ రోజు నేనే నాకు అర్థం కాకుండా పోతాను. నన్ను నేను గుర్తు తెచ్చుకోవలసిన ఆఖరి ఘట్టంలో భగవంతుడా, నన్ను గుర్తు చేసుకోవడం కాకుండా నిన్ను మాత్రమే గుర్తించుకునేలా నన్ను అనుగ్రహించు అని ఆ పరమాత్ముణ్ణి